అండి మన నందు ఏదో తప్పు చేస్తున్నాడు అనిపిస్తుంది. కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసేవాడు. మధ్యన లేటుగా రావడమే కాదు, కంగారు పడుతున్నాడు. తన రూమ్ తలుపు గొళ్ళెం పెట్టుకుంటున్నాడు. అలా కంగారుగా ఉన్నావంటే నన్ను నానా మాటలు అన్నాడు. వాడు ఏదైనా తప్పుతో పడుతున్నాడేమో, మీరు వాడికి కొంచెం బుద్ధి నేర్పండి అని లక్ష్మి అనడంతో, నాన్న నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి, లోటు లేకుండా పెంచాలని నేను నైట్ షిఫ్ట్లు ఎక్కువగా చేస్తున్నాను, సో నేను ఎంతైనా కష్టపడతాను నాన్న అని అనగానే, ఏదో ఘనకార్యం చేసినట్లు మాట్లాడుతున్నారేమిటి, ఏ తల్లిదండ్రులైనా పిల్లల కోసం అలాగే చేస్తారు అని అన్నాడు. పోలీసులు వచ్చి నందు రూమ్ అంతా వెతికి దొరికిందని నందు తీసుకుని వెళ్ళిపోయారండి అని ఏడుస్తూ చెప్పింది లక్ష్మి. పరుగున పోలీస్ స్టేషన్కు పరిగెత్తి ఎస్ఐ గారు కాళ్ళు పట్టుకొని, సార్ వాడి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, నేను నేరం చేసినట్లు ఒప్పుకుంటాను, వదిలేయండి సార్, బుద్ధిగా చదువుకుంటాడు అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న తండ్రి వైపు బాధగా చూశాడు నందు. తండ్రి ప్రేమ ఏమిటో అప్పుడు అర్థమైంది నందుకి.